అప్పుడు పిఎస్ఎస్ఎం మూమెంట్ అనేది పెద్దగా లేదు, అంతా కలిపి 5-6 మంది ఉన్నాం. న్యూటన్ గారు, యుగంధర్ గారు, ఓకే ఓకే, అంతా 10 మంది కూడా లేవు. రోజు పత్రిసారి అక్కడ ఉండేవాడు, కర్నూలులోనే ఉండేవాడు. పిరమిడ్ ఎదురుగా ఇల్లు. కలిసారు మీరు కర్నూలు? కర్నూలులో సెకండ్ డేనే ఆయన అక్కడే ఉండేవాడు కాబట్టి సెకండ్ డే థర్డ్ డేనే ఆయన కలిశాను. ఇప్పుడులాగా పెద్ద గ్యాంగులు అల్లాడి రోజు ఇలాగే ఎదురు కూర్చొని ఆయన ఎన్నో క్వశ్చన్స్ అడగమనేవాడు, అడిగేవాళ్ళం. చాలా స్ట్రిక్ట్గా తన్ని కొట్టి ఎన్నో విషయాలు ఆయన నేర్పించాడు. ముఖ్యంగా బుక్స్ గురించి చాలా చెప్పడం జరిగింది. సో బుక్స్ అనేది మళ్ళీ నాకు టర్నింగ్ పాయింట్. ఎవరో రాసిన బుక్స్ ఎందుకు చదవాలి, ఆల్రెడీ చాలా చదివేశాను అప్పటికే. నేను 7th క్లాస్ నుంచి మొదలుపెట్టాను చెప్పాను. ఇంకా ఇవన్నీ అవసరమా అనుకునే మైండ్ సెట్లో ఉన్నాను మొదట్లో. అంటే ధ్యానం అంటే ఏకాగ్రత కోసం, చదువు కోసం. ఈ బుక్స్ మళ్ళీ ఎందుకు, ఇప్పుడు నా చదువు ఇంపార్టెంట్ అనుకునేవాడిని. అలాంటి పరిస్థితుల్లో ధ్యానంలో ఒకరోజు కూర్చుంటే పిరమిడ్లో అనుకోకుండా ఒక బుక్ కనిపించింది. ఆల్రెడీ చదవడం అనే అలవాటు ఉండడం వల్ల బుక్ చదవడం మొదలుపెట్టాను. చదువుతుంటే నేను తెలియకుండా చేసే ఎన్నో మిస్టేక్స్ నాకు తెలుస్తున్నట్టు అనిపించింది. చాలా మైండ్ ఫ్రీ అయిపోయి, ఓహో ఒక రకమైన హ్యాపీనెస్ వస్తూ ఉంది, చాలా బాగుంది అని మళ్ళీ బయటకు వస్తే ఆ చదివిన బుక్ మెటీరియల్ ఏం గుర్తుండట్లేదు. అలా 2 రోజులు 3 రోజులు 4 రోజులు అట్లా ఒక 1 వీక్ జరిగింది. ఎవ్రీడే పిరమిడ్లోకి వెళ్తూనే బుక్ రావడం, నేను చదవడం. ఎపిసోడ్స్ లాగా మన సీరియల్ ఎపిసోడ్స్ మీరు చేస్తుంటారు, నాకు కొన్ని ఎపిసోడ్స్ వచ్చేసాయి. అప్పుడు బయటకు వెళ్ళి ఒకరోజు చంద్రశేఖర్ శర్మ గారు అని ఉండేవారు, ఆయనకి వెళ్ళి అడిగాను. దట్ వాజ్ మై టర్నింగ్ పాయింట్. ఆయనకి అడిగాను, సార్ పుస్తకాలు చదువుతున్నాను, పుస్తకాలు ఏవో కనబడుతున్నాయి బట్ నాకు గుర్తుండట్లేదు, ఏంటి ఇది అని డౌట్ అడిగాను. అడిగితే బాబు పుస్తకాలు చదువుతున్నావు అంటే మనకేం అవసరం అని. అది కాదు, ధ్యానం చేసిన తర్వాతనే నీకు ధ్యానం గురించి అర్థమైంది. ఒక పుస్తకం చదువు, నిజంగా నీకు ఉపయోగం అనిపిస్తే అప్పుడు కంటిన్యూ చేయండి అని ఆయన వెనకలో ఉన్న బ్యాగ్లో నుంచి ఒక బుక్ తీసి చేతిలో పెట్టాడు. అదే బుక్ నాకు ధ్యానంలో కనబడి. దాని పేరు హిమాలయ యోగులు, లివింగ్ విత్ హిమాలయన్ మాస్టర్స్ అనే ఇంగ్లీష్ బుక్, స్వామిరామ గారిది, తెలుగు ట్రాన్స్లేషన్ బుక్. వెరీ గుడ్ బుక్ అండి. ఓపెన్ చేస్తే మొత్తం అదే ఫీలింగ్. అందులో కూడా స్వామిరామ నాకు అన్నీ తెలుసు అనుకుంటూ చిలిపివాడు. అప్పుడు స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు ఏవో చేస్తున్నాడు చిలిపి పనులని. వాళ్ళ గురువు రకరకాల పరిస్థితులకు, రకరకాల ప్రదేశాలకు పంపించి మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఓహో నేను కూడా చాలా తెలుసు అనుకుంటూ తెలియని అజ్ఞానిని, తెలుసు అనుకునే అజ్ఞానిని, నేను చాలా తెలుసుకోవాల్సి ఉంది అనే ద లైఫ్ ఆఫ్ బుక్స్. అంటే నా జీవితంలో బుక్స్ మళ్ళీ రీస్టార్ట్ అయ్యాయి. అప్పుడు చాలా చదివాను అంతకుముందు, ఏదో విజయం కోసమో లేకుంటే ఏదో రకరకాల పుస్తకాలు. మళ్ళీ ఇప్పుడు పత్రి సార్ రికమెండెడ్ బుక్స్, సెలెక్టెడ్ బుక్స్. అంతకుముందు చదివినవి ఆర్థోడాక్స్ బుక్స్, ఇప్పుడు రికమెండెడ్ బుక్స్ బై పత్రి సార్. అవన్నీ ఇంకా రీస్టార్ట్ చేశాను. అది కూడా చూడండి, మీకు ఏ బుక్ అయితే కావాలో అదే కరెక్ట్గా వచ్చింది, అసలు ఆ సిచ్యువేషన్ సరిపోయినట్టుగా. సో అక్కడ నుంచి ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ బుక్స్ అయ్యాడు. ఇంకా నా లైఫ్ అంతా బుక్స్ 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 బుక్స్. ఇప్పటికీ బుక్సే. ఎప్పటికీ కూడా నేను ఎక్కడికైనా వెళ్తే ఒక బ్యాగ్లో 2-3 పుస్తకాలు పెట్టుకొని వెళ్తాను. అప్పట్లో మీరు పత్రి సార్ చేత దెబ్బలు కూడా తిన్నామని చెప్పారు కదా. అందరికంటే బాగా ఎక్కువ దెబ్బలు తిన్న వాళ్ళు నేను కూడా ప్రథమ. ఎప్పుడు కోపం రాలేదా మరి మీకు? కోపము కాదు, చచ్చిపోదామనిపించి. అవునా? ఎందుకు ఈయన ఇంట్లో అమ్మనే తిట్టాడు, నాన్నని తిట్టి, ఈయన ఎందుకు కొడతాడు, ఎందుకు తిడతాడు, అయినా మళ్ళీ వదలడం బుద్ధి కాదు. అంటే ఏదో ఒక బాండ్, తెలియని బాండ్. అమ్మ తిడితేనే మనం కొద్దిసేపు దూరంగా వెళ్ళిపోతాం. ఈయన తిడితే కొడితే కోపము, బాధ, ఇబ్బంది అనిపించి కూడా తిరిగి నేను వదలాలనే ఆలోచన ఎప్పుడూ వచ్చేది కాదు. మళ్ళీ వెళ్ళేవాళ్ళం. ఆయనతో ఉండే మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే పత్రి సార్తో, ఇప్పుడు తిట్టాడు అనుకోండి, రేపు మళ్ళీ అది ఆయనకు మైండ్లో ఉండదు. 5 నిమిషాల తర్వాత మళ్ళీ కొత్త వాడితో మాట్లాడినట్టే మళ్ళీ ఫ్రెష్గా మాట్లాడతాడు. అది మమ్మల్ని రీఅట్రాక్ట్ చేసేటట్టు చేసింది. మామూలు కోపడితే ఇంకా కోపం అలా ఉంటాయి చాలామందికి. అమ్మ కోపడుతుంది అనుకోండి, ఒక 2 రోజులు ఉండదు కోపం అమ్మకు మనకు మధ్యలో. ఫ్రెండ్స్కి మనకు మధ్యలో ఏదైనా గొడవ జరిగింది అనుకో 2 రోజులు ఉంటుంది. కానీ పత్రి సార్ నెక్స్ట్ సెకండ్ ఆయన దగ్గర ఆ మైండ్లో ఉండదు. జస్ట్ లైక్ చైల్డ్. టీచరు స్టూడెంట్ని తిడతారు అవసరానికి, అది మైండ్లో పెట్టుకోడు. సిమిలర్ టు దట్. 2వ నిమిషం మనం చేసిన తప్పులు ఒప్పులు మనం ఏమనుకున్నాం, ఆయన తిడతాడేమో, ఆయన దగ్గర పోకూడదేమో అనుకున్నాం. అలా పొరపాటున ఎలా ఏం బాగున్నావా కూర్చో అని మామూలుగా మాట్లాడాడు. ఓహో ఇలా ఉండాలా, ఈయన ఇలా వెంటనే మర్చిపోతాడు. ఓకే మనం తప్పు చేసాం, తిట్టాడు, తప్పుల కోసం తిట్టాడు, మనం నేర్చుకోవాలి. సో లేటర్గా అర్థమైందంటే మనల్ని మౌల్డ్ చేయడానికి తిడుతున్నాడు, మనల్ని కరెక్ట్ చేయడానికి తిడుతున్నాడు, మన కోసమే ఆయన తిడుతున్నాడు అనే క్లారిటీ వచ్చిన తర్వాత ఓకే ఎన్నిసార్లు తిట్టాను, ఎన్నిసార్లు కొట్టడానికి రెడీ, తిట్టించుకోవడానికి రెడీ, నడి రోడ్లో తిట్టించుకోవడానికి కొట్టించుకోవడానికి రెడీ అయినప్పుడు మానేశాడు. అడిగాను, అప్పట్లో మమ్మల్ని అంతగా తిట్టేవాళ్ళు, 10 ఏళ్ళ కిందట అడిగా, అంతగా కొట్టేవాళ్ళు, ఇప్పుడేమో చాలా సరదాగా ఉంటున్నారు అందరితో, మేమేం తప్పు చేసామని అడిగితే నేను తయారు చేసుకోవాలనుకున్న వాళ్ళని తయారు చేసుకున్నాను, నాకు కోట వచ్చేసింది.
ఐ రీచ్ మై గోల్. ఓకే. కాబట్టి ఇప్పుడు నేను అంత అవసరం లేదు, నేను అంత శ్రమ తీసుకునే అవసరం లేదు, వాళ్ళ ద్వారా నా పనులన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అప్పుడు మిమ్మల్ని ఇప్పుడు నాకు అవసరం లేదు, ఇప్పుడు నాకు నా వర్క్ జరుగుతోంది, నేను ట్రైనప్ చేసుకోవాలి కొంతమంది, కాబట్టి నేను ట్రైన్ చేశాను, నా కోట అయిపోయింది, నేను ట్రైన్ చేసుకోవాల్సిన కోట అని. ఓహో ఓకే ఒక మంచిదే. మనం ఆ లెవెల్లో ఒక వ్యక్తి ఒక యోగితో ఒక ఎన్లైటెన్ మాస్టర్తో ఆ లెవెల్లో పర్సనల్ ట్రైనింగ్ జరగడం అనేది నాట్ ఈజీ. ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్కి వచ్చిన తర్వాత చాలా ఉంటాయి కదండి ఆధ్యాత్మిక సంస్థలు. ఇదే కాదు అసలు వేరే వాటికి కూడా వెళ్ళి ఒకసారి చూసి వద్దాము అసలు ఎలా ఉంటాయి ఏంటి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అదృష్టం ఏంటంటే ఎప్పుడు అనిపించలేదు. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ పత్రి సార్. ఓకే ఓకే. ఎందుకు అనిపించలేదు అంటే పత్రి సారే వేరే వాళ్ళ పుస్తకాలని చెప్తున్నాడు, రికమెండ్ చేస్తున్నాడు. ఉదాహరణకు ఓషో రజనీష్ గారి పుస్తకాలు చదివాం, ఓషో రజనీష్ గారి పుస్తకాలు చదివాం, హిమాలయ స్వామి రామ గారి పుస్తకాలు చదివాం, దీపక్ చోప్రా గారి పుస్తకాలు చదివాం. వాళ్ళందరూ పుస్తకాల్లో ఏదైతే చెప్తున్నారో దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనబడుతున్నాను మనకి. ఓకే. ఈజ్ అ లైవ్ ఎగ్జాంపుల్. ఒక ఫస్ట్ నేను 4 years అనుకున్నా ఈయన నిజంగా మనం అనుకున్న లెవెల్ ఆఫ్ గురువేనా కాదా. ఓకే, ఇప్పుడు నువ్వు అనుకున్నది వేరే దారి లేదు కాబట్టి ఈయనే. ఆయన చెప్పిన పుస్తకాలు చదువుతూ ఉంటే అవన్నీ మన లైఫ్లో మనం అప్లై చేస్తూ వస్తూ ఉంటే ఆయన ఆల్రెడీ మనం అప్లై చేస్తున్న వాటికి, మనం ఆల్రెడీ చదువుతున్న వాటికి ఒక కొండంత లైవ్ ఎగ్జాంపుల్గా ఉన్నాడు. ఓహో ఈయనే మనకు కొండంత గురువు. ఇంకా అవసరానికి మించి ఇంకో వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళడం కూడా అనవసరం. వాళ్ళ పుస్తకాలు చదవచ్చు. ఓకే. టెక్నిక్స్ ఆర్ నాట్. ఇప్పుడు ఓషో రజనీష్ గారి దగ్గరికి వెళ్ళాం, చివరికి చెప్పేది ఇదే, ఆల్రెడీ ఆయన పుస్తకాలు చదువుతున్నాం, మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. రకరకాల టెక్నిక్స్తో మళ్ళీ టైం వేస్ట్. ఎన్లైటైన్మెంట్ అనేది ఎవరి దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు, అందరి దగ్గర నుంచి తీసుకోవడం అనేది మన గొప్ప క్వాలిటీ. మనకు పత్రి సార్ ఆల్రెడీ ఇచ్చాడు, అది నేర్పిస్తున్నాడు. అందరు గురువుల దగ్గర నుంచి మనం పుస్తకాలు తీసుకొని నేర్చుకుంటున్నాం. బట్ వ్యక్తిగతంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవసరము రాలేదు, కూడా ఇంట్రెస్ట్ కూడా రాలేదు. బికాస్ ఐఎమ్ 100% సాటిస్ఫైడ్ విత్ పత్రిజీ. ఆయన మనకు బెస్ట్ పాసిబుల్ లైవ్ ఎగ్జాంపుల్. మనం చదువుతున్న భగవద్గీత కావచ్చు, రామాయణానికి కావచ్చు, ఇంకొక దానికి ఓషో పుస్తకాలకి, దీపక్ చోప్రా పుస్తకాలు అన్నిటికీ ఈజియెస్ట్ అండ్ ద బెస్ట్ పాసిబుల్ లైవ్ ఎగ్జాంపుల్. ఇంకొకరి దగ్గరికి వెళ్తే మళ్ళీ ఫీజులు కట్టాలి. అప్పట్లోనే ఒక మాస్టర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నా, ఒక 1500 ఫీజు కట్టమన్నారు. నా బుక్కులు కొనుక్కోవడానికి డబ్బులు లేవు, 1500 ఫీజు నేను ఎక్కడ కట్టాలి? స్టూడెంట్. ఇక్కడ సార్ ఓపెన్, రూపాయి అవసరం లేదు. మిడిల్ క్లాస్ కాదు, లోయర్ క్లాస్ కాదు, ఎవరైనా సరే ఓపెన్గా వచ్చి నేర్చుకోవచ్చు, చదువుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ అదొక గోల ఉంది కదా, డబ్బులు అంటారు, మళ్ళీ లేకుంటే కాలు మొక్కాలి, శిష్యులుగా ఉండాలి. ఇక్కడ శిష్యులు లేదు, ఫ్రెండ్షిప్. ఇక్కడ ఉన్న కంఫర్ట్ నేను ఎక్కడైతే చూడలేదు. ఊరికే ఒక నిమిషం అలా వెళ్ళి వచ్చాను, బట్ ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్.